ఒక తిరస్కరించబడిన గ్రంథం ఒక గాయపడిన పండితుడు. కథల సముద్రాన్ని హ్మ్, దాదాపుగా తుడిచివేసిన ఒక అగ్ని. హ్మ్, ఈరోజు మనం కథాసరిత్సాగరంలోని ఒక అద్భుతమైన కథను, దాని వెనుక ఉన్న లోతైన అర్థాలను పరిశీలించబోతున్నాం. గుణాఢ్యుడి కథ. అవును, తన స్వహస్తాలతోనే తన మహాకావ్యాన్ని దగ్ధం చేసిన ఆ పండితుడి గాథ. ఇది కేవలం ఒక పాత గాథ కాదు కదా, ఇది సృజన, తిరస్కరణ, ఇంకా గర్వం గురించి మనం లోతుగా ఆలోచించేలా చేస్తుంది. కరెక్ట్. అంటే ఒక కళాఖండం విలువ దేనిపై ఆధారపడి ఉంటుంది? దాని రూపంపైనా? లేక దానిలో ఉన్న ఆత్మపైన? ఈ ప్రశ్నలకు సమాధానం వెతకడమే ఈరోజు మన విశ్లేషణ ముఖ్య ఉద్దేశ్యం. సరే, అయితే కథ లోతుల్లోకి వెళ్దాం. కథను క్లుప్తంగా గుర్తు చేసుకుంటే, పూర్వం శాతవాహన రాజు ఆస్థానంలో గుణాఢ్యుడు అనే ఒక మహాపండితుడుండేవాడు. ఆయన పాండిత్యానికి ఎవరూ సాటిలేరు అంటారు. అవును. అయితే ఒకసారి ఆస్థానంలో భాషా ప్రావీణ్యంపై జరిగిన చర్చలో ఆవేశానికి లోనయ్యాడు. అక్కడొక శపథం చేశాడు. వెళ్ళిపోయాడు. అక్కడే అసలు కథ మలుపు తిరుగుతుంది. నిజమే. అడవిలోని ఏకాంతంలో అతనికి శివుని ప్రమథగణాల ద్వారా ఒక బృహత్తరమైన కథ వినిపించబడింది. ప్రేమ, ద్రోహం, సాహసం, విధి, ఇలా ఎన్నో అంశాలతో నిండిన ఒక మహాకథ అది. తన శపథానికి కట్టుబడిన గుణాఢ్యుడు ఆ కథను పైశాచి అనే సామాన్యుల భాషలో, తన రక్తంతో రాశాడంటారు. అవును, తన రక్తంతో 7,00,000 శ్లోకాలుగా లిఖించాడు. ఎంతో శ్రమించి సృష్టించిన ఆ గ్రంథాన్ని మళ్లీ రాజు దగ్గరికి తీసుకెళ్తే ఆస్థాన పండితులు దాన్ని చూసి ఇది అనాగరికుల భాష అని అవమానించారు, తిరస్కరించారు. ఆ తిరస్కరణతో గుండె పగిలిన గుణాఢ్యుడు మళ్లీ అడవికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి తాను రాసిన గ్రంథంలోని ప్రతి ఆకునూ గట్టిగా చదువుతూ అగ్నికి ఆహుతి చేయడం మొదలుపెట్టాడు. కాని ఇక్కడే ఒక విచిత్రం జరిగింది. అతను కథలు చదువుతుంటే అడవిలోని జంతువులు, పక్షులు, మిగిలిన ఆ 7వ సంపుటమే మనకు కథాసరిత్సాగరంగా లభించింది. ఈ కథ వినడానికి చాలా విషాదంగా ఉంటుంది, కానీ అసలు విశ్లేషణ ఇక్కడే మొదలవుతుంది. ఈ కథలో అత్యంత కీలకమైన అంశం భాష. అవును, భాష. ఆ పండితులు గ్రంథాన్ని ఎందుకు తిరస్కరించారు? కేవలం అది పైశాచి భాషలో ఉందని. ఈ రోజుల్లో మనకు భాషల మధ్య అంత పెద్ద తేడా కనిపించకపోవచ్చు, కాని ఆ కాలంలో పరిస్థితి వేరు కదా. చాలా వేరు. సంస్కృతం, ప్రాకృతం, పైశాచి, ఈ భాషల మధ్య ఉన్న అంతరం ఏమిటి? అది గుణాఢ్యుడి నిర్ణయాన్ని అంత పెద్ద తిరుగుబాటుగా ఎలా మార్చింది? ఇక్కడ మనం ఆ కాలపు భాషా వ్యవస్థను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అప్పటి సాహిత్య, సామాజిక వ్యవస్థలో భాషలకు ఒక స్పష్టమైన సోపానక్రమం, అంటే ఒక హైరార్కీ ఉండేది. ఓహ్, అలాగా. దేవభాషగా, వేదాల భాషగా సంస్కృతం అందనంత ఎత్తులో ఉండేది. దాని తర్వాత రాజాస్థానాల్లో గౌరవం పొందిన ప్రాకృత భాషలు ఉండేవి. అంటే ఒక ఉన్నత వర్గం, ఒక మధ్యమ వర్గంలాగా అన్నమాట. ఖచ్చితంగా. ఇక వీటన్నిటికన్నా అట్టడుగున, కేవలం నిత్య జీవితంలో, అది అప్పటి సమాజం అనాగరికులుగా భావించే గిరిజనులు మాట్లాడే భాష పైశాచి. దానికి లిపి, వ్యాకరణం లాంటివి కూడా ఉండేవి కాదా? లేవు. దానికి లిపి లేదు, వ్యాకరణ నియమాలు లేవు, సాహిత్య గౌరవం అస్సలు లేదు. అంటే గుణాఢ్యుడు తన కావ్యాన్ని కేవలం వేరే భాషలో రాయలేదు. అప్పటి పండిత లోకం దృష్టిలో అత్యంత నికృష్టమైన, అగౌరవమైన భాషను ఎంచుకున్నాడు. ఇది ఒక రకంగా సాహిత్యపరమైన, సామాజికమైన తిరుగుబాటు. ఈ విషయం తెలిసాక ఆ పండితుల స్పందనే ఇంకా తీవ్రంగా అనిపిస్తుంది. వాళ్లు కేవలం ఒక భాషను కాదు, ఒక సామాజిక వర్గాన్ని, వాళ్ల ఉనికిని అవమానించినట్టుగా ఉంది. నిజమే. అయితే ఇక్కడ గర్వమనే అంశం కూడా రెండు వైపులా కనిపిస్తుంది. ఒకవైపు ఆస్థాన పండితుల భాషాగర్వం, మరోవైపు గుణాఢ్యుని పాండిత్య గర్వం. ఎవరిదెక్కువ తప్పంటారు? ఇది చాలా ఆసక్తికరమైన ప్రశ్న. ఆస్థాన పండితులది అహంకారం. మేమామోదించిన భాషలో లేకపోతే అది ఎంత గొప్పదైనా మాకు అనవసరం అనే అహంకారం వాళ్లది. ఒక వ్యవస్థ యొక్క గర్వం. అవును. కాని గుణాఢ్యుడిది కేవలం గర్వం మాత్రమేనా, లేక ఆత్మగౌరవమా? అతను కోపంలో శపథం చేశాడు, అది అతని పాండిత్య గర్వం కావచ్చు. కాని ఆ తర్వాత అతను పడిన శ్రమ, అతను చేసిన సృష్టి అతని నిబద్ధతను చూపిస్తుంది. కాని తన జీవితకాలపు కృషిని అనాగరికం అని ముఖం మీదే అవమానిస్తే ఏ కళాకారుడికైనా కోపం రావడం సహజం కాదా? నిజమే. అది ఆత్మగౌరవం కోసం చేసిన పోరాటంలా అనిపించడం లేదా?
తన కళకు విలువలేని చోట దాన్ని నాశనం చేయడమే సరైనదని అతను భావించుండొచ్చు కదా. కరెక్ట్. ఒక సృష్టికర్తకు తిరస్కరణ కలిగించే వేదన అలాంటిది. ఆ కోణంలో చూస్తే అతను చర్యను అర్థం చేసుకోవచ్చు. అతను తన గ్రంథాన్ని కాల్చడం అనేది ఒక నిరసన. అంటే నా సృష్టి విలువను గుర్తించలేని మీకు దీన్ని పొందే అర్హత లేదు అని చెప్పడమా? అవును, ప్రపంచానికి చెప్పే ప్రయత్నమది. కాబట్టి గర్వం అతన్ని సృష్టివైపు నడిపించింది. అదే సమయంలో ఆ సృష్టి నాశనానికి కూడా కారణమైంది. ఒక కత్తికి రెండు వైపులా పదునులాంటిది. ఈ గర్వాల మధ్య, అహంకారాల మధ్య నలిగిపోయిందా బృహత్కథ. మనుషులు, పండితులు గుర్తించలేని ఆ కావ్యాన్ని అడవిలోని మూగజీవాలు గుర్తించాయి. ఇక్కడే భాష కన్నా భావం గొప్పది అనే అసలైన చర్చ మొదలవుతుంది. అవును, ఆ జంతువులకు సంస్కృతం తెలియదు, పైశాచీ తెలియదు. మరి వాటిని ఆ కథ అంతగా ఎలా ఆకట్టుకుంది? ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఆసక్తికరమైన అంశముంది. ఆ జంతువులు కథను వినలేదు, అవి కథను అనుభూతి చెందాయి. అనుభూతి చెందాయా? అవును. గుణాఢ్యుడు ప్రతి ఆకును అగ్నిలో వేస్తూ తన గొంతులో ఉన్న మొత్తం ఆవేదనతో, దుఃఖంతో కథను చదువుతున్నాడు. ఆ కథలోని భావం, ఆ కథకుడులోని ఆవేదన, ఈ రెండూ కలిసి ఒక శక్తివంతమైన అనుభూతిని సృష్టించాయి. ఆ అనుభూతికి భాషతో సంబంధం లేదు. అస్సల్లేదు. అది సార్వత్రికమైనది. ఆ జీవులు స్పందించింది ఆ భావానికే, భాషకు కాదు. ఇది ఆలోచిస్తే చాలా లోతైన విషయం. భాష కన్నా భావం గొప్పది అనడం సులభమే. కానీ ఈ రోజుల్లో కూడా మనం ఒక విదేశీ సినిమాని దాని సబ్టైటిల్స్ బాగోలేదనో, లేదా ఒక గొప్ప పుస్తకాన్ని దాని అనువాదం సరిగ్గా లేదలో పక్కన పెట్టేస్తాం. కరెక్ట్, రూపం బాగోలేదని, సారాన్ని తిరస్కరించే ఆ ఆస్థాన పండితుల మనస్తత్వం మనలో ఇంకా బ్రతికే ఉంది. అవును, నిజమే. మనం కూడా ఎన్నోసార్లు పైశాచీ భాషలో ఉన్న కళను తిరస్కరిస్తూ ఉంటాం. అది ఒక యూట్యూబ్ వీడియో కావచ్చు, దాని ప్రొడక్షన్ క్వాలిటీ బాగోలేదని. లేదా ఒక బ్లాగ్ పోస్ట్ కావచ్చు, దానిలో వ్యాకరణ దోషాలున్నాయని. గుణాఢ్యుడి కథ కేవలం పాతకాలపు గర్వం గురించి కాదు, అది మనలో నేటికీ ఉన్న పక్షపాతాలకు, మన మేధోపరమైన అహంకారానికి అద్దం పడుతుంది. ఒక రచన యొక్క ఆత్మ దాని భాష యొక్క అలంకారాలలో కాదు, అది చెప్పే కథనంలో, అది పంచే అనుభూతిలో ఉంటుందని ఆ మూగజీవాలు మనకు నేర్పిన పాఠం. ఇక సాహిత్య నష్టం, పరిరక్షణ అనే అంశం గురించి ఆలోచిస్తే గుండె తరుక్కుపోతుంది. గుణాఢ్యుడు కోపంలో, నిరాశలో తన గ్రంథాన్ని కాల్చడమనేది ఒక చారిత్రక విషాదం. 6 లక్షల శ్లోకాలు అగ్నికి ఆహుతయ్యాయి అని వింటుంటేనే నాకేదో తెలియని వెలితిగా ఉంది. పోయిన ఆ కథలో ఎలా ఉండేవో, వాటిలో ఇంకెన్ని అద్భుతాలు, ఎన్ని జీవిత రహస్యాలు దాగి ఉన్నాయో అని ఊహించుకుంటేనే బాధగా ఉంది. ఆ ఒక్క అగ్నికీలా ప్రపంచ సాహిత్యంలో ఎంత పెద్ద నష్టాన్ని మిగిల్చిందో కదా. ఈ కథ మనకు చరిత్రలో ఇలా ఎంత సాహిత్యం, ఎంత జ్ఞానం అగ్నికి, అహంకారానికి లేదా అజ్ఞానానికి ఆహుతైపోయిందో గుర్తుచేస్తుంది. నలంద, తక్షశిల. అవును, ఆ విశ్వవిద్యాలయాల గ్రంథాలయాలను తగలబెట్టినప్పుడు మనం ఎంత విజ్ఞానాన్ని కోల్పోయామో, గుణాఢ్యుడి బృహత్కథ దగ్ధమైనప్పుడు కూడా అంతే నష్టపోయాం. నిజమే. మనకు లభించిన కథాసరిత్సాగరమే కథల నదుల సముద్రమైతే, ఇక పూర్తిగా దగ్ధమైన ఆ 6 లక్షల శ్లోకాల బృహత్కథ ఎంత అద్భుతంగా, ఎంత అనంతంగా ఉండేదో మనం ఊహించుకోవడం కూడా కష్టమే. ఆ నష్టం అంచనా వెయ్యలేనిదే. అందుకే ఈ కథ కేవలం గుణాఢ్యుడి గురించి కాదు, అది మనందరి గురించి. మనకు వారసత్వంగా అందిన జ్ఞానాన్ని, కళను మనం ఎలా కాపాడుకుంటున్నాం? మనం కూడా మన అజ్ఞానంతో, అహంకారంతో ఎన్నో బృహత్కథలను నాశనం చేస్తున్నామోమో ఆలోచించుకోవాలి. మొత్తానికి ఈ కథ మన ముందు కొన్ని చాలా ముఖ్యమైన ప్రశ్నలను ఉంచుతుంది. ఒక కళ యొక్క విలువను దాని బాహ్యరూపం, అంటే దాని భాష లేదా మాధ్యమం నిర్ణయిస్తోందా? లేక దానిలో నిండిన సారం, దాని ఆత్మ నిర్ణయిస్తోందా? అలాగే పాండిత్య గర్వం సృజనాత్మకతకు స్ఫూర్తినిస్తోందా, లేక ఆటంకం కలిగిస్తోందా? గుణాఢ్యుడు విషయంలో అది రెండూ చేసింది. గర్వంతోనే అతను ఆస్థానాన్ని వదిలాడు, కాని ఆ ఏకాంతంలోనే సృష్టికి ప్రేరణ పొందాడు. ఇది చాలా సంక్లిష్టమైన అంశం. ఇంకో ముఖ్యమైన ప్రశ్న, తిరస్కారణమనేది ఒక సృష్టికర్త ప్రయాణంలో ముగింపా, లేక ఒక కొత్త అధ్యాయానికి నాందియా? ఇది ఆసక్తికరంగా ఉంది. గుణాఢ్యుడు ఆ తిరస్కారంతో తన కథను నాశనం చేయాలని చూశాడు. కాని విచిత్రంగా అదే చర్య, అంటే గ్రంథాన్ని కాల్చడం, ఆ కథ గొప్పతనాన్ని ప్రపంచానికి తెలిసేలా చేసింది. జంతువులు వినడం, రాజు రావడం,
ఇవన్నీ ఆ నాశనం నుండే పుట్టాయి. అవును. ముగింపుగా గుణాఢ్యుని కథ బూడిద మరియు సముద్రం ఈ రెండింటినీ మనకు గుర్తుచేస్తుంది. బూడిద అనేది శాశ్వత నష్టానికి, కోల్పోయిన జ్ఞానానికి ప్రతీక. సముద్రం అది అనంతమైన కథనానికి, మిగిలిన వారసత్వానికి ప్రతీక. అద్భుతమేమిటంటే ఆ బూడిద నుండే ఒక కథల సముద్రం పుట్టింది. అది నేటికీ మన మధ్య ప్రవహిస్తూనే ఉంది. ఇది మనకు కథకున్న శక్తిని, మరియు ఆ కథను మనం ఏ రూపంలో ఉన్నా సరే ఎలా గౌరవించాయో నిరంతరం గుర్తుచేస్తూనే ఉంటుంది.